ఆడుదాం ఆంధ్ర విజయవంతం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కోరివి చైతన్య కోరారు. ఆడుదాం ఆంధ్ర యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతుందని ఆయన తెలియజేశారు. విజయవాడ పరిధిలో 33,000 మంది ఆడుదాం ఆంధ్రకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 4,500 టీంలు ఎంపికయ్యాయని ఆయన తెలిపారు. ఇక డిసెంబర్ 26 నుంచి 45 రోజుల పాటుగా ఆడుదాం ఆంధ్ర సాగుతుందని ఆయన అన్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ విభాగాల్లో పోటీ జరుగుతాయని కోరివి చైతన్య తెలియజేశారు. మీరు నచ్చిన గేమ్స్కి మీరు 5 గేమ్స్ కాకుండా ఇంకా నాన్ కాంపిటేటివ్ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే యోగా కానీ, క్యారమ్ కానీ అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఇలా మీకు ఏదైనా ఫిజికల్ ప్రాబ్లమ్ ఉంది, ఆ గేమ్స్ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆడవచ్చు. ఇది కాకుండా మన సచివాలయం లెవెల్ నుంచి కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఖచ్చితంగా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టీమ్స్ వెళ్ళాలి. ఇది కాకుండా మన జిల్లా స్థాయి నుంచి కూడా స్టేట్ లెవెల్కి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీమ్స్ వెళ్ళాలి. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న గ్రూప్గా, అంటే మనం చిన్నప్పటి నుంచి నా ఇప్పుడు కూడా గుర్తుంది, నాకు ఒక టీం ఉండేది, ఒక క్రికెట్కి 11 to 20 మెంబర్స్ దీంట్లో అప్పుడే ఉండేవాడు. సో కాబట్టి మీరు ఒక గ్రూప్గా ఫామ్ చేసుకుని రిజిస్టర్ చేసుకొని ఆ సచివాలయం లెవెల్లో మీరు ఆడటం స్టార్ట్ చేస్తే February 2 కల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అట్లీస్ట్ ఒక 10 టీమ్స్ ఆ స్టేట్ లెవెల్కి ఉంటే మనకి కూడా చాలా బాగుంటుంది. ఈ జగనన్న ఆరోగ్య సురక్షతో పాటు ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకనే అక్కడ హెల్త్ వైపు చూస్తే ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఈ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ పెట్టిన మంచి ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా రావాలి.